వెల్కమ్ టు పార్ట్ 2 గైస్. ఈ వీడియోలో మనం టెంపుల్ లోపల వెళ్తున్నాం. టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం గైస్. టెంపుల్ లోపల అయితే ఎలా ఉంది ఒక్కసారి చూడండి. మనం దర్శనానికి అయితే పోతున్నాం గైస్. ఇక్కడ మొబైల్ అలో లేదు. ఇప్పుడే మనం దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చినాం గైస్. ఈ టెంపుల్ కి అయితే 4 ద్వారాలు ఉన్నాయని చెప్పా కదా గైస్. ఇది ఇంకొక ద్వారము. టెంకాయలు కొట్టించుకునే స్థలం అయితే ఇక్కడ పక్కన ఉంది. ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసి అలానే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను గైస్. అలానే ఐస్ క్రీమ్ తింటూ బయటకు వచ్చాను గైస్. ఇక్కడైతే కోనేరు ఉంది. కోనేరు మొత్తం పాచితో నిండి ఉంది గైస్. గుడికి కొంచెం పక్కనే పెన్నా నది అయితే పోతుంది గైస్. ఈ పెన్నా నది ప్రవహించడం వల్లే గైస్ ఈ టెంపుల్కి పెన్నోబిలం అని వచ్చింది. ఇక్కడైతే మనం సమ్మర్లో వచ్చినాం కదా, వాటర్ అయితే చాలా తక్కువ పోతున్నాయి గైస్. మామూలు రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఉంటాయి ఇక్కడ. ఇంక ఇప్పుడు మనము టెంపుల్ స్టార్టింగ్లో వచ్చే స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినాం. నరసింహస్వామి స్తంభం నుంచి బయటకు వచ్చే సీన్ అయితే ఇక్కడ స్టాచ్యూగా పెట్టినారు గైస్. ఈ స్టాచ్యూ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికైతే. నెక్స్ట్ ఏ టెంపుల్ గురించి వీడియో తీయాలో కామెంట్ చేయండి గైస్. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్.